ఇది మండినా నెయ్యి రైస్ మ్యాజికా? చికెన్ మండి ఇలా చేస్తే టేస్ట్ డబల్. మండి సీక్రెట్ బయట హోటల్ వాళ్ళు చెప్పారు. ఒక ప్లేట్ చాలదు. మండి లవర్ చూడండి, కొత్త ట్రిక్, కొత్త టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాషిణి రాయుడు వ్లాగ్స్. ఈరోజు అయితే కొత్త రెసిపీ చికెన్ మండి, కొత్త స్టైల్ అనమాట. నెయ్యి బియ్యంతో అయితే చేస్తున్నారు. హోటల్ కాదు, హోమ్ మండి అనమాట. ఇలాంటి మండి ఎప్పుడూ చేయలేదు. ఇది కొత్త రకం మండి. చూడగానే ఆకలి. మండి లవర్స్ అస్సలు మిస్ అవ్వకండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూసి ఒక లైక్ అయితే కొట్టండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే కోళ్ళు 2 పీసులు అయితే కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దవరాలు, ఉల్లిపాయలు, చెక్క, లవంగాలు, అలాగే తెల్లగడ్డలు అలాగే వేసేసి ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ వేసి మనం క్లీన్ చేసుకున్నది ఒక్కొక్కటిగా చికెన్ అంతా ఆ నెయ్యి అంతా బాగా పట్టించాలన్నమాట చికెన్కి. అప్పుడప్పుడు ఇలా కొత్త రెసిపీలు అయితే చేస్తూ ఉంటారనమాట. మన ఛానల్ని అసలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే చికెన్ మొత్తం వేసేసుకోవాలి. అలా ఎందుకు మామూలుగా అద్దుతుందంటే ఆ నెయ్యి అంతా చికెన్కి అడ్డుకోవడానికి అనమాట. అంటే ఇరుపక్కల బాగా మ్యారినేట్ చేస్తుంది అనమాట నెయ్యితో. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంటే సాల్ట్ వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, అదంతా మిక్స్ అవ్వాలి కదా. అంటే కొంచెం నెయ్యిలో బాగా వేగాలన్నమాట. ఒక 10-15 నిమిషాలు అలా వేగిన తర్వాత ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి. అంటే చల్లనీళ్ళు అసలు వేయకూడదు అనమాట. చికెన్ కానీ మటన్ కానీ ఖచ్చితంగా వేడి నీళ్ళే పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు 4 టమోటాలు అయితే కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడైతే రైస్ ఏం చేయాలంటే నెయ్యిలో వేయించాలన్నమాట. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్లోంచి సగం తీసుకోవాలి పక్కకి. ఆ సగం తీసుకున్న ఆ రైస్ని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలన్నమాట. ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి అలా వేసుకొని ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న సగం రైస్ని అయితే బాగా దోరగా వేయించాలి. ఇది చాలా లేట్ ప్రాసెస్ అనమాట. బాగా దోరగా వేయించుకోవాలి నిదానంగా. అంటే మనం మామూలుగా పాయసానికి ఎట్ట వేయించుకుంటాం, మామూలుగా సేమియా అట్ట ఆ కలర్ రావాలన్నమాట. సేమియాలు ఎలా వేయించుకుంటాము నెయ్యిలో మనము, ఆ కలర్ అయితే రావాలి. ఇవి సేమ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇది ఆవు నెయ్యి అనమాట. ఇలా కువైట్లో అయితే ఇలా డబ్బాలు అయితే ఉంటుంది. ఇలా బాగా వేపుకోవాలి. రైస్ విరిగిపోకుండా వేపుకోవాలన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయినాక ఇంకొంచెం దోరగా వేగాలి. ఇలా ఇది ఫైనల్ అనమాట. ఇలా అయితే వేగిపోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో దబరాలా వేసుకోవాలి. ఇప్పుడైతే జఫరాన్ వేసుకోవాలి, అంటే కుంకుమ పువ్వు, అంటే ఒక చిటికెడు వేసుకోవాలన్నమాట. ఈ డబ్బాలో కూడా వేస్తున్నారు. ఇది వచ్చేసి పచ్చకర్పూరంలా ఉంటుంది, కానీ పచ్చకర్పూరం కాదు. దీని పేరైతే నాకు తెలియదు అనమాట. అరబ్బలో ఏమంటారు. ఆ తర్వాత నానబెట్టుకున్న రైస్, మనం వేపుకున్న రైస్ అన్ని ఒక దబరాల్లో వేసుకొని ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఇవన్నీ కలిసిపోవడానికి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అంతా ఉడికిపోయింది. ఇప్పుడైతే అదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి పక్కకు. ఇప్పుడు ఈ నీళ్ళు, చికెన్లో నీళ్ళు ఎత్తి మనం రైస్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ వచ్చేసి ఇరిగిపోకుండా చిన్నగా అయితే తీసుకోవాలి. ఇక్కడ మెత్తగా ఉడకబెట్టుకుంటారు కాబట్టి మనం తీసేటప్పుడు చెదలు అవ్వకుండా, ఇరిగిపోకుండా చికెన్ అలాగే ఉండాలన్నమాట. చిన్నగా నిదానంగా అయితే తీసుకోవాలి. ఒకవేళ ఒక గంటతో తీయలేకపోతే మనం 2 గంటలు ఉపయోగించి తీయాలన్నమాట చికెన్ ఈ మాదిరిగా. అంటే చికెన్ మనం తీసేటప్పుడు ఇరిగిపోకుండా ఉండడానికి. ఇప్పుడంతా పక్క తీసి పెట్టుకోవాలి. ఈ చికెన్కి మ్యారినేట్ ఏమేమి చేస్తారో చూద్దాము. మనమైతే మామూలుగా ఆయిల్లో వేయించుకుంటే చాలా క్రిస్పీగా బాగుంటాయి. ఇలా ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళకి ఆయిల్ ఫుడ్ ఎక్కువ అంటే తింటారు, కానీ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తినరు అనమాట. కొందరు తింటారు, కొందరు తినరు. ఇవన్నీ ఇలా పక్క తీసి పెట్టుకున్నాక ఇందులోకి మ్యారినేట్ ఏం చేయాలంటే ఇది వచ్చేసి మాజూన్ అనమాట. టమోటా పేస్ట్ ఒకటి వేసుకొని, అలాగే ఒక లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డల పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, ఆలివ్ ఆయిల్, సాల్ట్, కొంచెం మిరియాల పొడి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చికెన్కి అయితే పట్టించాలన్నమాట. అంటే బ్రష్తో అయితే బాగా నీట్గా అంతా పూసుకోవాలన్నమాట చికెన్కి అంతా. ఇలా బ్రష్తో అయినా పూసుకోవచ్చు, లేకపోతే గెంటితో అయినా వేసుకోవచ్చు అనమాట. అంటే బ్రష్ అవసరం లేదు. అన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక క్యాప్సికమ్, తెల్లగడ్డ, ఒక నిమ్మకాయ, కొంచెం సాల్ట్
అవి వేసి బాగా ఇలా మెత్తగా అడుచుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒక దాంట్లో వేసుకొని మనం ఉడికించుకున్న చికెన్ నీళ్ళు అయితే కొంచెం కలుపుకోవాలి. ఈ రైస్లో అయితే మనం చికెన్ వాటర్ అయితే వేసుకొని ఇది బాగా తగినంత సాల్ట్ వేసుకొని మనం మూత పెట్టి అయితే ఉడికించుకోవాలన్నమాట. చాలా సింపుల్ కదా, మొత్తం నెయ్యితోనే అనమాట ప్రాసెస్ అంతా. ఇలా 10-15 నిమిషాలు ఇలా అయిపోయిన తర్వాత రైస్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మనం ఫిరెన్లో పెట్టుకున్నాం కదా చికెన్, ఇది కూడా ఇలా లైట్ అండ్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. కొంచెం మాడింది ఇది. ఆ తర్వాత అన్ని ప్లేట్లన్నీ కడిగి పెట్టుకోవాలి. అంటే రైస్ వేసుకునే ప్లేట్లు ఇవి. వాటిల్లో కుబ్బూస్ అని ఉంటుంది అనమాట. సేమ్ చపాతీలా ఉంటాయి పొడుగ్గా. అవైతే చిన్న చిన్న పీసులుగా తుంచి వేసుకోవాలన్నమాట అన్ని గిన్నెల్లో. ఇలా వేసుకొని చాలా పల్సగా ఉంటాయి. అయితే సేమ్ చపాతీలాగా ఉంటుంది. ఇలా మొత్తం వేసేసుకోవాలి అన్ని గిన్నెలకి, అన్ని ప్లేట్లకి. అక్కడ చికెన్ ఉంది కదా పక్కన, అది రెడీ అయిపోయింది. ఇంకొక అమ్మాయి అయితే చాలా బిజీగా ఉండదన్నమాట. వంట రూమ్లో ఇప్పుడే లేచి వచ్చింది. అంటే 12కు. అంటే ఆ అమ్మాయి వచ్చేసి పైన క్లీన్ చేసే అమ్మాయి అన్నమాట. అంటే పిల్లల్ని చూసుకుంటుంది, స్కూల్కి పోయే టైం కాబట్టి ఇది. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఇందాక మనం పచ్చిమిరపకాయ తెల్లగడ్డ ఆడిచ్చినాం కదా, పెద్ద పచ్చిమిరపకాయ, ఆ నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట ఇందులో. అంటే కొంచెం కొంచెంగా అన్నీ వేసేసుకోవాలి. ఇది కొత్త రెసిపీ. ఈ రెసిపీ వచ్చేసి ఎప్పుడూ చేయలేదు, అంటే 10 సంవత్సరాల్లో. అంటే ఏదో వీడియో చూసి మేడం పంపించింది ఈ విధంగా చేయమని. అదే ప్రకారంగా చేస్తున్నదనమాట వంటమ్మాయి అయితే. ఇప్పుడైతే ఆ నీళ్ళని మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులో చికెన్ వాటర్ అయితే పోసింది. అందుకే ఇలా నీళ్ళుగా వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే ఆ కొబ్బుసుల పైన అయితే పోసుకోవాలి గెంటితో నీట్గా. ఇలా మొత్తం పోసేసుకోవాలి, కొంచెం కొంచెం అన్నమాట, ఎక్కువ వేయకూడదు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆ ప్లేట్లో రైస్ అయితే పెట్టుకోవాలి. రైస్ చూసారు ఎంత పొడి పొడిగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. సేమ్ పాయసానికి ఎలా ఎంచుతామో అలా అయితే ఎంచుకోవాలన్నమాట. సేమ్ సేమియాలు ఎంచినట్టు ఎంచుకోవాలి రైస్ నెయ్యిలోనే. ఇలా కొబ్బరి వేసుకొని కింద, ఆ తర్వాత పైన అయితే రైస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పైన చికెన్ పెట్టుకోవాలన్నమాట. ఇలా కువైట్ వాళ్ళకు గార్నిష్ ఎక్కువ కావాలి కాబట్టి ఇది స్నోబర్ అని ఉంటుంది, ఇది ఆయిల్లో వేయించుకొని అయితే కొన్ని వేసుకున్నారు. ఇప్పుడు అన్ని ప్లేట్లకి ఇలానే పెట్టేసుకోవాలి. అంటే కొన్ని నెలలు అయితే కువైట్ వాళ్ళు వచ్చి పెట్టుకుంటారనమాట. అంటే కొన్ని నెలలు అయితే ఇంట్లో పని మనుషులే పెట్టాలి. అన్ని ఈ విధంగా అయితే రెడీ చేయాలి. వాళ్ళు చెప్తారు ఇటు చేయండి అటు చేయండి అని. ఇప్పుడైతే పైన కొత్తిమీర వేసుకోవాలన్నమాట. స్నోబర్ వేసేసిందన్నీ. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇలా మండి ఎప్పుడైనా తిన్నారా? సింపుల్గా సూపర్ టేస్ట్ చికెన్ మండి స్పెషల్ ప్లేట్ రెడీ అయితే అయిపోయింది. ఈ రైస్ సీక్రెట్ ఇదే అనమాట. కొత్త రకం మండి రెడీ. చూడగానే ఆకలి. మండి లవర్స్ అసలు మిస్ అవ్వకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.